योगे तवस्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनं तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लीबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लीबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् यो सावादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति 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 परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका सर्वदा रक्षका ॐ सत्यरक्षका नित्यरक्षका सर्वत्र रक्षका ॐ सर्वधा सर्वथा रक्षका ॐ शाश्वत रक्षका परम रक्षका जगद रक्षका विश्व रक्षका ॐ शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता विश्वपिता विश्वमाता जगत पिता जगन्माता जगदांबा जगज्जननी ॐ जगतपति विश्वपति ॐ शाश्वत भ्राता दाता विधाता
శాశ్వత బంధు, శాశ్వత మిత్ర, శాశ్వత సఖ, శాశ్వత గురు, శాశ్వత ఆచార్య, శాశ్వత స్వామి, శాశ్వత రాజా, రాజాధిరాజ, స్వరాట్ విరాట్ బ్రహ్మరాట్ విశ్వరాట్, ఓం శాశ్వత న్యాయాధీశ, సదాధార సర్వదాధార జగదాధార విశ్వాధార, ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర, ఈశా పరేశ సర్వేశ, ఓం సర్వాంతర్యామిన్ సర్వభూతాంతరాత్మా, సర్వవ్యాపక సర్వశక్తిమాన్, నిరాకార న్యాయకారి దయాలు అజర అమర అభయ, నిత్య సృష్టికర్త ధర్త హర్త, ఓం పాలనకర్త ప్రళయకర్త, ఓం ప్రభు, ఓం విభు, ఓం భూ, ఓం భువ, ఓం స్వాహ, ఓం భూర్భువ, ప్రాణదాత ప్రాణాధార ప్రాణేశ్వర ప్రాణప్రదాత, జీవనదాత జీవనేశ్వర జీవన ప్రదాత జన్మదాత, ఓం సర్వ దుఃఖ వినాశక సకల క్లేశ నాశక సంకట మోచక సమస్త శాంతి నాశక, ఓం సచ్చిదానంద స్వరూప, అనంత ఆనంద ఘన ఆనందదాత, ఆనందకర సుఖకర సుఖదాయక, ఓం ఆత్మదాత జ్ఞానదాత బలదాత సర్వదాత హర్షదాత మోక్షదాత, ఓం 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 ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః, ప్రణవః ప్రణామః. ఆత్మబంధువులారా, శాశ్వత బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ధర్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షులారా, సుమనార్థులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వరారాధకులారా, పరమేశ్వరోపాసకులారా, మనం బంధనములో ఉండిపోతాం. పక్షులు పంజరములు చిక్కుకున్నట్టుగా, వలలో చిక్కుకున్నట్టుగా చిక్కుకుపోతాం. రకరకాల ప్రలోభాలలో, ఎన్నో ప్రలోభాలు, మనకెన్నో ఆశలు, ఆశిస్తాం, ఇరుక్కుపోతాం. రకరకాల కోరికలు, కామనలు, ఆశిస్తాం. లోభం, మా గృధ కస్య స్విద్ధనం, గృధ పనికిరాదు, గద్ద పనిది, గ్రద్ధ గృధ, గ్రద్దలు చేసే పని. లోభం, లోభానికి గుర్తు గ్రద్ద, గృద్ర, మా గృధ కస్య స్విద్ధనం, ఎవరి ధనాన్ని ఆశించకూడదు. నిజానికి పరంపిత పరమాత్మ యొక్క ధనమే. కస్య కా యొక్క సుఖ స్వరూపుని యొక్క, ఆనందదాత యొక్క, అనంత ఆనంద ఘనుని యొక్క ధనం ఇదంతా. నాది అనుకుంటాం, తినాలనుకుంటాం, త్రాగాలనుకుంటాం, చూడాలనుకుంటాం, వినాలనుకుంటాం, స్పర్శించాలనుకుంటాం, రుచి చూడాలనుకుంటాం, వాసన చూడాలనుకుంటాం, అనుభవించాలనుకుంటాం, సుఖపడాలనుకుంటాం, సుఖం కాని దాన్ని సుఖం అనుకుంటాం.
క్షణిక సుఖాలనే సుఖం అనుకుంటాం. ధనిక సుఖాలనే సుఖం అనుకుంటాం. ఈ క్షణిక ధనిక జడ పదార్థాలతో సుఖపడాలనుకుంటాం. అందులో అధికారం ఒకటి. ఈ వాహనాలు, భవనాలు ఇవే మనకు సుఖాన్ని ఇస్తాయి అనుకుంటాం. శాశ్వతం అనుకుంటాం. ఇరుక్కుపోతాం. పక్షులు ఇరుక్కుపోయినట్టుగా కొన్ని గింజలకు ఆశపడి పక్షుల వలలు చిక్కుకుంటాయి. బందీలైపోతాయి, బంధనం ఉండిపోతాయి, పంజరం ఉండిపోతాయి. మనం కూడా అలాగే మనం గమనిస్తే మనం కూడా ఇరుక్కునే ఉన్నాం. పక్షుల్లాగే వలల్లో చిక్కుకొని ఉన్నాం. మోహం అనే, లోభం అనే, కామక్రోధ లోభాలు, ఈర్ష్య ద్వేషాల్లో, రకరకాల ఆశయాలతో ఏదో జీవిత ఆశయం అనుకుంటాం, జీవన ధ్యేయం అనుకుంటాం, ఇదే జీవన లక్ష్యం అనుకుంటాం. ధనార్జనయే, లేదా కొందరికి అధికారమే ఉండాలి. అధికారం ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటారు. ఎవరేమైపోయినా పర్వాలేదు, కుటుంబం ఏమైనా పర్వాలేదు, ఏమైనా జరగనివ్వండి, అధికారం ఉండాలి. ఏమైనా జరగనివ్వండి, ఏమైనా కానివ్వండి, ధనం ఉండాలి. ధనం ఉంటే అన్నీ ఉన్నట్టే. ధనం 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 నిజానికి ధనం అది సాధనకు, యోగ సాధనకు, ఈశ్వరోపాసనకు ధనం అవసరం. అంతేకాని ధనం ధ్యేయం కాదు. సాధించడానికి ఒక సాధనం. సాధనకే సాధనం ధనం. అంతవరకే. ధనము గొప్పదా, జ్ఞానము గొప్పదా? ఏది గొప్పది? ఈ పేరు ప్రతిష్టలకు కారణం ధనమా? దానం చేయడమా? దానము ధర్మము, దాన ధర్మాలతో పేరు ప్రతిష్టలు, కీర్తి యశస్సు లభిస్తాయా? మన కీర్తికి మన దానాలు, పరోపకారాలే కారణం. దానం చేయడం, అది కూడా శ్రద్ధతో దానం చేస్తాం. ఎంతో దానం చేస్తాం. శ్రద్ధతో, మంచి మనసుతోనే, మంచి ఆలోచనతోనే, మంచి భావంతోనే దానం చేస్తాం. పేరు కోసం చేస్తాం, ప్రతిష్ట కోసం చేస్తాం, పరువు కోసం చేస్తాం, కీర్తి కోసం. ప్రపంచంలో నా పేరు ఉండాలి, నా నామము, నా చిత్రం ఉండాలి, నా మూర్తి ఉండాలి, నా విగ్రహం ఉండాలి, చరిత్రలో ఉండాలి, అందరికీ తెలియాలి అనుకుంటాం. మనదనుకుంటాం, మన గొప్పతనం అనుకుంటాం. నిజానికి దొంగలు కూడా అదే ఆశిస్తారు, అలాగే ఆలోచిస్తారు, ఆశిస్తారు. దేశద్రోహులు కూడా చివరికి పేరు ఉండాలనుకుంటారు. ఒక దిక్కు మోసం చేస్తుంటారు, దొంగతనం చేస్తుంటారు, ధనం సంపాదిస్తుంటారు, దానాలు చేస్తుంటారు. ఇక పాపాలు పోయినా అనుకుంటారు. ఎందుకంటే పుణ్యం చేసుకుంటున్నాం కదా, మోసం చేస్తున్నాం, దొంగతనం చేస్తున్నాం, ద్రోహం చేస్తున్నాం, ఇతరులను బాధపెట్టి, నష్టపెట్టి, కష్టపెట్టి సంపాదించి మరొక వైపు పుణ్యం చేస్తున్నాం. కొందరిని కొట్టి కొందరికి ఇస్తున్నాం, పంచుతున్నాం అనుకుంటారు. అది పుణ్యం అనుకుంటారు. అది పుణ్యం కానే కాదు. ఆ పుణ్యం, ఆ కీర్తి, ఆ యశస్సు, ఆ పేరు, అది పేరు కాదు. భగవంతుడికి తెలుసు, అంతా తెలుసు. ఈ దానాల కంటే, వీటికంటే అసలు పేరు ప్రతిష్టలకు కారణం ఏమిటి? మన పేరు ఉండాలి, చరిత్రలో పేరు ఉండాలంటే ఈ ధనమేనా, దానమేనా, పరోపకారమేనా? అన్నిటిని మించి ఇంకేమైనా ఉందా? అన్నదానాలు, రకరకాల దానాలు, ఎన్నో దానాలు ఉన్నాయి. అన్నిట్లో అసలైన దానం, అసలు దానం ఏమిటి? ఈ పేరు కోసం, ప్రతిష్ట కోసం. ఈ పేరు మన వల్ల, మన కార్యాల వల్ల, మన కర్మల వల్ల మనకు లభిస్తుందా? నిజానికి ఇతరుల వల్ల లభిస్తుందా? ఈ దేశం గొప్పది, భారతదేశం గొప్పది. ఎవరి వల్ల గొప్పది? నా వల్ల గొప్పదా? దొంగల వల్ల గొప్పదా? దేశద్రోహుల వల్ల గొప్పదా? దానాలు ధర్మాలు చేసే వారి వల్ల గొప్పదా? ఎవరి వల్ల గొప్పది ఈ దేశం?
ఈ దేశ సంస్కృతి గొప్పది, ఈ దేశ సభ్యత గొప్పది, వైదిక ధర్మం గొప్పది. ఈ దేశంలో ఋషులు మహర్షులు పుట్టినటువంటి దేశం. ఋషుల మహర్షులకు ఉపదేశాలు ఈ దేశంలో ఎవరి వల్ల గొప్పది? ఋషుల మహర్షి యొక్క మార్గదర్శనం గొప్పది, వైదిక సంస్కృతి గొప్పది. అందుకే ఈ దేశం గొప్పది. నా వల్ల కాదు, నా ఉపదేశాల వల్ల కాదు, నా దానాల వల్ల కాదు, నా పరోపకారం వల్ల కాదు, నా ప్రయత్నం వల్ల దేశం గొప్పది కాదు. ఋషుల వలన, మహర్షుల వలన, వైదిక ధర్మం వలన. అందుకే ఈ దేశం గొప్పది. ఏ దేశమైనా, ఏ ప్రదేశమైనా, ఎవరైనా, ఏ కుటుంబమైనా, ఏ వారసత్వమైనా, ఏ వంశమైనా, ఈ వంశం గొప్పదంటే ఎవరి వల్ల? నా వలన. నా కుటుంబం గొప్పదంటే నా వలన, నా పూర్వజుల వలన. ఎవరి వలన? మా పెద్దల వలన. ఈ కుటుంబం గొప్పది, మా వంశం గొప్పది అంటే, మా పరివారం గొప్పదంటే ఎవరి వలన? నా వలన కాదు. తర్వాత పుట్టబోయే మన్మల వలన కాదు, వచ్చే తరాల వలన కూడా కాదు, గడిచిన తరాల వలన, వారి వలన, పెద్దల వలన, పూర్వజుల వలన. మన పూర్వజులు ఋషుల మహర్షుల వలన ఈ దేశం గొప్పది, ఈ ధర్మం గొప్పది, ఈ దేశం గొప్పది, ఈ సంస్కృతి, ఈ సభ్యత గొప్పది. అందువలన గొప్పది. వారి వలన నాకు పేరు వస్తుంది. ఇది వేద భూమి, ఋషుల మహర్షుల భూమి. అందుకే ఈ దేశం గొప్పది. నా వలన కాదు. ఇది అర్థం కావాలి. ఈ రాజు వలన, ఆ రాజు వలన కాదు, చక్రవర్తుల వలన కాదు. ఆ చక్రవర్తులను నడిపించింది ఎవరు? వారికి మార్గదర్శనం చేసింది ఎవరు? ఋషుల మహర్షుల యొక్క ఉపదేశాలే, సందేశాలే. కనిపిత పరమాత్మ యొక్క ఆదేశాలు పాటించాలంటే వాటిని సరిగ్గా ఉపదేశించేవారు కావాలి. కనిపిత పరమాత్మ యొక్క ఆదేశాలను, ఆజ్ఞలను, ఆ ఉపదేశాలను అర్థం చేసుకునేవారు కావాలి. సాధన చేసిన వారు ఉండాలి. వారికి ఏ లోభం లేకుండా, ఏ ఆశ లేని వారు ఉండాలి, ఏ ఆసక్తి లేని వారు, ఏ ప్రసక్తి, ఏ ఆసక్తి లేని వారు. అర్థకామేషు అసక్తానం ధర్మజ్ఞానం విధీయతే, ధర్మం జిజ్ఞాసమానానాం పరమం ప్రమాణం శృతి. ప్రమాణం పరమం, పరమ ప్రమాణం శృతి వేదం. ధర్మజ్ఞానం అర్థం కావాలంటే అర్థకామనలో, ఇంద్రియ విషయాలలో ఆసక్తి లేని వారై ఉండాలి. అప్పుడు అర్థమవుతుంది ధర్మం అంటే ఏమిటో. వారి వలన, అటువంటి వారి వలన జిజ్ఞాస, ధర్మం అంటే ఏమిటో తెలుసుకొని, కోరిక ఉండి తెలుసుకొని, వాటిని అర్థం చేసుకొని, సాధన చేసి తరించిన వారే ఉండాలి. జన్మను సార్థకం చేసుకున్న వారే ఉండాలి. అటువంటి వారి వలన రాజుకు పేరు వస్తుంది. రాజు వలన కాదు, రాజు చేసే యుద్ధాల వలన కాదు, రాజు జయించిన జయాల వల్ల కాదు, విజయాల వల్ల కాదు, యాత్రల వల్ల, దండయాత్రల వల్ల కాదు. రాజు కంటే ఎవరు గొప్ప? చక్రవర్తి కంటే ఎవరు గొప్ప? దానకర్ణులు ఉండవచ్చుగాక, ఎంత దానం చేసినా దాని వలన కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాంద్రోగ్యోపనిషత్తులో చతుర్థ ప్రపాఠకములో రాజు గొప్ప లేదా వైరాగ్యం ఉన్నటువంటి వ్యక్తి గొప్ప, ఋషి గొప్ప, ఎవరు గొప్ప అనే విషయంలో, అంటే ధనం గొప్పదా, దానం గొప్పదా? దాన పరోపకారాల కంటే వైరాగ్యం ఉన్నటువంటి ఆ జ్ఞాని, ఆ బ్రహ్మజ్ఞాని ఎవరు గొప్ప అనే విషయంలో ఇందులో ప్రసంగం. సంవర్గ విద్య, ఛాందోగ్యోపనిషత్ చతుర్థ ప్రపాఠకము, 4వ ప్రపాఠకములో మొదటి ఖండము. బండి ఉన్నటువంటి రైక్య ఋషి యొక్క ప్రసంగం వస్తుంది ఇందులో. రైక్యుడు ఒక ఋషి, వైరాగ్యం గలవాడు, జ్ఞాని, బ్రహ్మజ్ఞాని. ఒక బండి ఉంటుంది, బండి కింద కూర్చుంటాడు, నిర్లిప్తంగా ఉంటాడు, ఏ ఆసక్తి లేకుండా ఉంటాడు, ఎవరిని ఆశించకుండా ఉంటాడు. ఆ విషయంలో
ఆ ఋషి ఉపదేశం కొరకు ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పేరు జానశ్రుతి. జనశ్రుతి యొక్క పుత్రుడు జానశ్రుతి. ప్రాచీన కాలంలో జనశ్రుతి అని పేరున్న ఒక రాజు. ఆ రాజు యొక్క తండ్రి, తాత, ముత్తాత కూడా జీవించి ఉంటారు. అందుకే ఆ రాజుని పౌత్రాయన అన్నారు. పౌత్రుడు అంటే వారి తండ్రి గారు, వారి తాతగారు, వారి ముత్తాత గారు కూడా జీవించి ఉంటారు వారి కుటుంబంలో. పౌత్రాయణ. పౌత్రుడు, ప్రపౌత్రుడు, మనమడు, ముని మనవడు అన్నమాట. ఎప్పుడంటాం మనవడు, ముని మనవడని? తాత ముత్తాతలు బ్రతికున్నప్పుడు. అటువంటి కుటుంబం. ఆ రాజు జ్ఞానశ్రుతి, జనశ్రుతి యొక్క కొడుకు పౌత్రాయన. ఈ జ్ఞానశ్రుతి అనే రాజు చాలా గొప్పవాడు. దాన ధర్మాలు చేసేవాడు, శ్రద్ధతో దానం చేసేవాడు. కొంచెం కొంచెం కాదు, చాలా దానం చేసేవాడు. అన్నదానం చేసేవాడు, ఎక్కువగా అన్నదానం చేసేవాడు. ధర్మశాలలు, సత్రాలు నిర్మించేవాడు. ఎందరెందరో వారి రాజ్యంలో వీరి దానాన్ని పొందిన వారే, ఉపకారం పొందిన వారే. అటువంటి వారు ఉంటారు. ఈ జానశ్రుతి, ఆ పదములోనే అర్థం ఉంది. ఒక రకంగా జనశ్రుతి, జనములో శృతము గలవాడు, ప్రజల్లో జనములో పేరున్నవాడు అనే అర్థం కూడా వస్తుంది. జనములో శృతం, అందరు చెప్పుకునేవారు ఈ రాజు గురించి. ఎంత గొప్ప రాజు, ఎంత శ్రద్ధతో చాలా దానం చేసే రాజు, అన్నదానం చేసేవాడు, సత్రాలు, ధర్మసత్రాలు నిర్మించి ఆదుకునేవాడు అని పేరుంటుంది రాజ్యంలో. అందరు వారి గురించి చెప్పుకుంటారు. ప్రజలందరూ కూడా ఎంత గొప్ప రాజు, ఎంత మంచి రాజు అని. కానీ ఆ రాజు యొక్క పేరు కంటే రైక్యుడు ఏ దానం చేయడు, ఏ పరోపకారం చేయడు. కానీ రైక్యునికి పేరు ఉంటుంది, రైక్యరేష్. ఈ రాజు చేసినటువంటి పుణ్యమంతా, ఈ దానం చేసిన పుణ్యమంతా, ఈ అన్నదానం చేసినటువంటి పుణ్యమంతా, అన్ని రకాల పరోపకారం వలన లభించిన పుణ్యమంతా ఆ రైక్యునికే చెందుతుంది అని చెప్పేసి కొందరు చెప్పుకుంటుంటారు. ఆ విషయంలో ఈ ప్రసంగం ఇది కథానక లేదా కథ అనుకోవచ్చు, ఇది కల్పనే కావచ్చు. కానీ ఇందులో ఋషి చెప్పదలుచుకున్నటువంటి విషయం, ఎవరు గొప్ప, ధనం గొప్పనా, జ్ఞానం గొప్పనా, బ్రహ్మజ్ఞానం గొప్పనా అనే విషయంలో. ప్రలోభాలు ఉన్నవారు గొప్పనా, ప్రలోభాలు లేనివారు గొప్పనా, ఎవరు గొప్ప? ఏ ప్రలోభాలు లేకుండా బ్రహ్మజ్ఞానంతో ఈశ్వరుని ధ్యానంలో ఉండేవారు గొప్ప అనే విషయంలో చెప్పడం జరుగుతుంది. ఓం జ్ఞానశ్రుతిర్హ పౌత్రాయణ శ్రద్ధాదేయో బహుదాయి బహుపాక్య ఆస సహ సర్వత అవసన్ మాపయాంచక్రే సర్వత ఏవ మే అత్స్యంతితి జానశ్రుతి పౌత్రాయణ. జానశ్రుతి అనే పేరున్నటువంటి లేదా జనశ్రుతి యొక్క పుత్రుడు అటువంటి పౌత్రాయణుడు, తండ్రి, తాత, ముత్తాతలు జీవించి ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు శ్రద్ధాదేయ బహుదాయి, శ్రద్ధతో దానం చేసేవాడు. శ్రద్ధాదేయ బహుదాయి అంటే చాలా దానం చేసేవాడు, ఎక్కువగా దానం చేసేవాడు. శ్రద్ధతో చాలా దానం చేసేవాడు, కొంచెం కొంచెం కాదు, చాలా పెద్ద ఎత్తున దానం చేసేవాడు. తర్వాత బహుపాక్య, చాలా మందికి అన్నం పెట్టాలని వడ్డించేవాడు. పాక్య అంటే వంట చేయించేవాడు అని అర్థం వస్తుంది. అన్నం తయారు చేయించేవాడు. పాక్య, పాకం చేయించేవాడు. పాక్య. బహుపాక్య, చాలా అన్నాన్ని వంట చేయించేవాడు అని అర్థం. అంటే
ఆ రాజు చాలా మందికి అన్నదానం చేసేవాడని అర్థం. అలాగే ఆవసథన్ సర్వత అంతటా ధర్మశాలలు, సత్రాలు నిర్మించేవాడు. అటువంటి రాజు జానశ్రుతి. సాహ సర్వతా ఆవసథన్. ఆవసథన్ అంటే సత్రాలు, ధర్మశాలలు నిర్మించేవాడు అని అర్థం వస్తుంది. ఆసవ ఆసవథన్. ఇక్కడ ఆవసథ ఉంది. నిజానికి ఆ వసతి నిజానికి. ఆవస అంత వసతి కల్పించేవాడు, ధర్మశాల నిర్మించేవాడు. మాపయాన్ చక్రే అంటే నిర్మించేవాడని అర్థం. నిర్మాణం చేస్తూ ఉండేవాడు. సర్వత అంతటా, అక్కడక్కడ, అన్ని చోట్ల. ఆత్స్యంతి అంటే అక్కడ జనం ఎక్కువ అన్నదానం పొందేవారు. ఆ రకంగా ప్రసిద్ధమైనటువంటి రాజు. ఆ దేశంలో, ఆ రాజ్యంలో జనులు వీరి గురించి చెప్పుకునేవారు. సర్వతా ఏవ మే ఆస్యంతీతి అంటే నా పేరు అంతటా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ. మే అంటే మేరా అంటే నా పేరు అంతటా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రాజు యొక్క ఉద్దేశం అంతే. నా పేరు ఉండాలి అనే ఉద్దేశంతో శ్రద్ధాదేయ బహుదాహి బహుపాక్య. శ్రద్ధతో చాలా దానం చేసేవాడు, ఎక్కువగా వంట చేయించేవాడు, అన్నదానం చేయించేవాడు. ఆవసథాన్ మాపయాన్ చక్రే సర్వత అంతటా ధర్మశాల నిర్మించేవాడు, సత్రం నిర్మించి అందరికీ వసతి కల్పించేవాడు. ఏ ఉద్దేశంతో? మే హాస్యంతి నా పేరు ఉండాలి అంతటా అనే ఉద్దేశంతో పేరు కోసం చేసేవాడు. అప్పుడు అతహ హంస. ఇక్కడ హంసలు అంటే పరమహంసలు, అంటే కొందరు వివేకవంతులు అని అర్థం. అతహ హంసాహ కొన్ని హంసలు అంటే మునులు అని అనుకోవచ్చు. ఇది కథ కాబట్టి కొందరు హంసలు మాట్లాడుకుంటుంటే రాజు వింటాడనమాట. హంసల యొక్క భాష వస్తుంది. దీని అర్థం పరమహంసల భాష. మునులు లేదా వైరాగ్యం ఉన్నవారు, వివేకవంతులు మాట్లాడుకునే భాష, పదాలు వేరుంటాయి. హంసలు అంటే పరమహంసలను తీసుకోవాలి, వివేకవంతులని అర్థం. మునులు లేదా వైరాగ్యం ఉన్నవారు. హంస ఎందుకంటే దానికి వివేకం ఉంటుంది. ఏది పాలో ఏది నీరో తెలుస్తుంది. క్షీర నీర న్యాయం. క్షీరమును నీరమును తెలుసుకునే శక్తి ఉంటుంది, వివేకం ఉంటుంది. అటువంటి వారు. అతహ హంస నిషాయాం రాత్రిలో. నిషాయం అతిపేతు అక్కడ వచ్చి ఉంటాయి. అంటే ఆ రాజ్యంలో కొందరు మునులు లేదా ఈ పరమహంసలు, వివేకవంతులు వచ్చి ఉంటారు. అతిపేతు. అతిపేతు అంటే రెండు అర్థాలు. ఎగిరి వచ్చి ఉంటాయి లేదా అక్కడ చేరుకొని ఉంటాయి. హంసలు కథ కాబట్టి హంసలు అనుకోవచ్చు, లేదా వీరు మునులు వచ్చి ఉంటారు. నిషాయాం రాత్రిలో. అతిపేతు. అతిపేతు తద్ హ ఏవం హంసో హంసం అభ్యువాద. ఆ విధంగా వచ్చినటువంటి ఆ హంసలు లేదా పరమహంసలు హంసో హంసం ఒక హంస మరొక హంసతో అభ్యువాద అంటుంది, చెప్పింది. హో హో హుయి. హో హో హుయి అంటే హే హే లేదా ఓ ఓయి అని అర్థం కూడా వస్తుంది. ఏమండి అని అర్థం కూడా వస్తుంది. లేదా మన భాషలో కొంత అరే అని చెప్పుకుంటూ అంటారు. అయి అంటే అరే, అయి అరే ఓయి అని అర్థం. హో హోయి భల్లాక్ష ఒక హంస పేరు లేదా ఒక ముని పేరు, ఒక వివేక పేరు భల్లాక్ష. భల్లాక్ష భల్లాక్ష జానశ్రుతే పౌత్రాయనస్య సమం దివా జ్యోతి ఆతతం తత్ మా తన్మా
ప్రసాంక్షి తత్వ మా ప్రదాక్షి ప్రదాక్షిది ఇతి మా ప్రదాక్షిత్ ఇతి. ఓ భల్లాక్ష భల్లాక్ష జానశ్రుతే పౌత్రాయనస్య. ఈ జీవించున్నటువంటి తండ్రి తాత ముత్తాతలు జీవించినటువంటి ఆ జానశ్రుతి యొక్క సమానంగా ఇక్కడ ఇక్కడ ఎవరు లేరు. సమం దివా అంటే దినంలో సూర్యుని యొక్క వెలుగు ఉంటుంది, వెలిగిపోతాడు. ఆ విధంగా జానశ్రుతి యొక్క పేరు వెలిగిపోతుంది. వారి జ్యోతి దివా సమం దివా జ్యోతి ఆతతం, జ్యోతి వెలుగు ఆతతం నలువైపులా నలుదిశల వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది వారి పేరు. తత్ మా అప్పుడు అంటారు, అలా అనకండి మా ప్రశాంక్షి, ఆ విధంగా కాదు. త్వా ప్రశాంక్షి తత్వ తత్వ ఆ విషయాన్ని అంటే త్వ అంటే నీకు, మా ప్రదాక్షి దాని అర్థం ఏంటంటే జానశ్రుతి యొక్క పేరు దేశమంతా రాజ్యమంతా వినిపిస్తుంది. గొప్పవాడు, శ్రద్ధతో దానం చేసేవాడని చెప్పేసి వారి పేరు అంతటా వినిపిస్తుంది. వారి యశస్సు అంతా విస్తరిస్తుంది, అన్ని వైపులా విస్తరిస్తుంది. వారితో సమానంగా ఇంకెవరు లేరు. కాబట్టి వారు గొప్ప, వారి తేజస్సు అంతా చాలా గొప్ప. కాబట్టి వారి ముందు ఎవరి తేజస్సు పనికిరాదు. అప్పుడు రెండవ ముని లేదా వివేకి హంస ఆనదడుతుంది. తం హ పరహ ప్రత్యువాచ. పర అంటే మరొక హంస, మరొక ముని లేదా వివేకి అనడం జరుగుతుంది. కం వర, కం ఉ అరే, కం వర అంటే కం ఉ అరే అవుతుంది. కం వర ఏనం ఏతత్ సంతం సయుగ్వానం ఇవ రైక్వం ఆత్థ ఇతి యోను కథం సయుగ్వా రైక్వా ఇతి. అలా అనకండి, రాజు కంటే ఒకరున్నారు. ఒక సయుగ్వాన్ అంటే బండి ఉన్నటువంటి, యుగ్వ అంటే దానికి కాడిని అంటారు, ఎదురు మోసే కాడి. బండికి అడ్డం ఒక కర్ర ఉంటుంది. రెండు ఎద్దులు ఉన్నప్పుడు ఆ రెండు ఎడ్ల మెడపైన ఒక కర్ర పెడతారు, దాన్ని కాడి అంటారు. దాన్ని యుగం అంటారు. ఆ రెండెడ్ల ఎడ్ల బండి ఉన్నటువంటి ఒక ఋషి ఉన్నాడు, ఒక ముని ఉన్నాడు, రైక్యుడు. అతనితో సమానంగా ఇంకెవరు లేరు. అసలు నిజానికి రాజు యొక్క గొప్పతనం కాదు, రైక్యుని మించి కాదు, ఆ బండి ఉన్నటువంటి, ఆ బండి గల ఎద్దుల బండి ఉన్నటువంటి ఆ రైక్య ముని కంటే, ఆ ఋషి కంటే గొప్ప కాదు ఈ జానశ్రుతి అని చెప్పడం జరిగింది. మరొక ముని, మరొక హంస. తముహ పరహ పర అంటే మరొకరు, ప్రత్యువాచ ప్రతి అంటే సమాధానం ఇవ్వడం జరిగింది. కము ఉ అరే ఏనం ఏతత్ సంతం, ఏనం ఏతత్ అంటే ఈ జానశ్రుతి కంటే, ఏతత్ సంతం ఆయన ఉన్నప్పుడు కూడా, ఏతత్ సంతం అలా అయినప్పటికీ కూడా, సైగ్వాన్ రాజు అలా ఉన్నప్పుడు కూడా, అంత గొప్ప దాని అయినప్పటికీ శ్రద్ధతో చాలా దానం చేసేవాడు, అన్నదానం చేసేవాడు, ధర్మశాలలు నిర్మించేవాడు, అందరికీ వసతి కల్పించేవాడు. వారి పేరు మారుమరుగైపోతుంది అన్ని దిశల్లో అనుకుంటున్నాం, కానీ అంతకంటే గొప్పవాడినాడు. వీరి యొక్క ఈ రాజు చేసే యొక్క ఈ దానము ధర్మాలు, వారి పుణ్యమంతా కూడా, వారి యశస్సు కీర్తంతా కూడా ఆ జ్ఞానశ్రుతి యొక్క బ్రహ్మజ్ఞానంతోనే. నిజానికి అసలు ఈ దేశానికి పేరు, ఈ రాజ్యంలో అలా ఉండడానికి కారణం జ్ఞానశ్రుతి కాదు, రైక్యుడు, బండి ఉన్నటువంటి రైక్యుడు. సైగ్వానం రైక్వం ఆత్థ ఇతి. రైక్వం ఆత్థ అంటే నువ్వు చెబుతున్నావు అని అర్థం వస్తుంది. రైక్యంతో సమానంగా ఇంకెవరు లేరు. ఎవరిని అంటున్నావు?
ఈ రైక్యుడు సర్వశ్రేష్ఠ జ్యోతిష్మంతుడు, అంటే వెలిగిపోయేవాడు. రాజు వెళ్ళిపోవడం కాదు, రైక్యుడు ఋషి వెలిగిపోతున్నాడు. ఋషి పేరు నిజానికి. ఈ రాజు ఎంత పుణ్యం చేసుకున్న ఆ పుణ్యం అంతా కూడా, ఆ పేరంతా కూడా రైకునికే చెందుతుంది. రైకుని కారణంగానే ఈ రాజుకు, జానశ్రుతి అనే రాజుకు పేరు నిజానికి. కాబట్టి మరి అరే ఎవరు యోనో కథం సయుగ్వా రైక్వతి, అప్పుడు అడగడం జరుగుతుంది. అది ఎవరు? యహ ను కథం సయుగ్వ, ఆ సయుగ్వ, ఆ బండి ఉన్నటువంటి ఆ రైకుడు ఎవరు తెలపండి అని చెప్పేసి ఆ మొదలు చెప్పినటువంటి, అడిగినటువంటి ఆ హంస, ఆ ముని అడగడం జరిగింది. అప్పుడు సమాధానం, యథా కృతాయ విజితాయ అధరయ్య సయంతి ఏవం ఏనం సర్వం తద్ అభిసమేతి యత్కించ ప్రజాః సాధు కుర్వంతి యః తద్ వేద యత్స వేద స మయా ఏతద్ ఉక్త ఇతి. అప్పుడు ఆ రెండవ మహాత్ముడు లేదా ముని సమాధానం జరుగుతుంది. ఈ జూదమైన ఆటలో అందరికంటే ముఖ్యమైనటువంటి ఒక పాచిక ఉంటుంది, దాని కృతం అంటారు. మరొక అందరిక ఒకటి కింది, అంటే మామూలు ఉన్నటువంటి ఒకటి, అన్నిటికంటే విలువ ప్రధానమైనటువంటి పాచిక పేరు కృతం. తక్కువ ఉన్నటువంటి పాచిక పేరు అధరేయ అన్నారు ఇక్కడ. కృతాయ విజితాయ అధరేయ. అధరంగా కింద తక్కువ విలువ ఉన్నటువంటి పాచిక ఉంటుంది, దాని పేరు అయ. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం పేకాటలు చూస్తాం, పేకాటలు కూడా ఒకటి ఏ అని రాసి ఉంటుంది, అని ఏమంటారు, అన్నిటికంటే అది గొప్ప. పేకాటలో కూడా ఒక ఆకు ఉంటుంది, అది అన్నిటికంటే గొప్ప అన్నమాట. అది ఉంటే చాలు, అది ఉన్నవారు గెలిచినట్టు. ఆ విధంగానే ఈ జూదంలో ముఖ్యమైన పాచిక ఉంటుంది, అది పేరు కృతమని. ఈ కృతం అనేది రైక్యుడు నిజానికి. దాని ముందు ఇంకా ఏది పనికిరాదు. రైక్యుని ముందు జ్ఞానశృతి అనే రాజు పనికిరాడని చెప్పడానికి. రైక్యుడు కృతమైతే జ్ఞానశృతి అధర అయం, అంటే తక్కువ విలువ అటువంటిది అనమాట. పాచికలు అన్నీ ముఖ్యమే, కానీ అందులో ముఖ్యమైన పాచిక ఒకటి ఉంటుంది, అది దాని కృతం. నిజానికి కృతం అంటే చేయబడినది అని అర్థం వస్తుంది, లేదా సఫలం అని అర్థం వస్తుంది, సఫలత అని అర్థం వస్తుంది. కృతాయ అంటే సఫలం చెందినవాడు ఎవరు అంటే, ఏ ప్రలోభాలు లేనివాడు, పేరు గురించి, ప్రతిష్టల గురించి, లోకేషణ విత్తేషణ పుత్రేషణ లేనివాడు, వాడు కృతుడు జూదములో. ఎందుకంటే ఈ జీవితం ఒక చదరంగం, ఇది జూదం నిజానికి. ఇదంతా జూదమే, ఇది ఒక ఆట, ఈ జూదం ఆట. అందులో కృతమే గొప్పది. అలాగే ఈ జీవితం అనే ఈ ఆటలో ఎవరు గెలిచిన వాడు అంటే, ఈ ఆసక్తి లేనివాడు, ఇంద్రియ విషయాల్లో కొట్టుకుపోకుండా ఏ ప్రసక్తి ఆసక్తి లేనివాడు అనాసక్తుడు. అనాసక్తుడు యోగి కాగలుగుతాడు. అనాసక్త యోగం నిజానికి. అనాసక్తం ఉండడమే యోగం, అంటకుండా ఉండడమే, ఇరుక్కోకుండా ఉండడమే యోగం. జాగ్రత్తగా ఉండి, సాధనంగా ఉండి, కొట్టుకుపోకుండా ఉండేవాడే యోగాభ్యాసం చేయగలుగుతాడు. వాడు కృతుడవుతాడు, కృతకృత్యుడవుతాడు. దాన్ని ఇక్కడ ఈ జీవితం, ఈ ప్రపంచం కూడా ఒక జూదం కాబట్టి, అటువంటి ఆట కాబట్టి, అందులో గెలవాలంటే కృతకృత్యుడు కావాలి, సఫలుడు కావాలి, సఫల మనోరథుడు కావాలి. అది రైక్యుడు ఇక్కడ. యయం, ఈ కింది పాచిక అవుతుందో అది జానశ్రుతి రాజు అన్నమాట. దాని ఈ విధంగా పోల్చి చెప్పడం జరిగింది. యథాకృతాయ విజితాయ అధరేయ సంయంతి ఏవం ఏనం సర్వం అభిసమేతి యత్కించ ప్రజాః సాధు కుర్వంతి యః తద్ వేద యత్ స వేద స మయా ఏతదుక్త ఇతి.
ఈ విధంగా సమాధానం ఇవ్వడం జరిగింది. యతికించ ప్రజా సాధు కుర్వంతి. ఏ కొంచెం ప్రజలు ఏ పుణ్యం చేసుకున్నా ప్రజలకు ఏ పేరు వచ్చినంత రాజుకు వస్తుంది. మనం చూస్తుంటాం, ఎవరైనా గెలిస్తే, ఒక క్రీడాకారుడు గెలిస్తే దేశానికి పేరు వస్తుంది. ఆ దేశం అటువంటి ఆ దేశ అధ్యక్షునికో ప్రధానమంత్రికి పేరు వస్తుంది, నేతలకు పేరు వస్తుంది, దేశ నాయకులకు పేరు వస్తుంది. అలా అన్నమాట. ప్రజలు చేసినటువంటి పురుషార్థం లేదా పేరు, వారి యొక్క ఆ నైపుణ్యం అంతా కూడా దేశానికి పేరు వస్తుంది. ఆ దేశానికి పేరు వచ్చినప్పుడు ఆ రాజుకు పేరు వస్తుంది. ఆ విధంగా ఇదంతా కూడా, ఈ పేరంతా కూడా, ఈ పుణ్యం అంతా కూడా ఇక్కడ రైకునికి చెందుతుంది. రైకుడు కృతం లాంటి వాడు, గొప్పవాడు, కృతకృత్యుడు కాబట్టి అనే విషయం చెప్పడం జరిగింది పరోక్షంగా. ఇది ఆ రైకుని యొక్క రహస్యాన్ని తెలుసుకొని మీరు అర్థం చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. రాజు గొప్పతనం కాదు, రైకుడు మహాత్ముడు. ఆ మహాత్ముడి నుంచే ఇదంతా పేరుంది, ఈ రాజుకు పేరు. రాజు చేసిన ఏ పుణ్యమైనా, ప్రజలు చేసినట ఏ పుణ్యమైనా దానికి చివరికి రైకునికే చేరుతుంది అని చెప్పడం జరిగింది. రైకుడు గొప్పవాడు. ఈ విషయాన్ని ఆ రాజు వింటాడు. ఈ హంసలు, పరహంసలు, ఈ మునులు లేదా కథ కాబట్టి హంసలు మాట్లాడుకున్నటువంటి ఆ భాషను ఆ జానశ్రుతి రాజు వినడం జరుగుతుంది. జానశ్రుతి పౌత్రాయనుడు విని పొద్దున్న లేచిన తర్వాత, ఎందుకంటే రాత్రిలో ఈ ప్రసంగం, ఈ చర్చ జరిగింది, వారు మాట్లాడుకున్న మాటలు విన్న తర్వాత రాజు ఉదయం లేచిన తర్వాత లేవగానే సారథిని పిలిపించి, ఓ సారథి, నువ్వు వెళ్ళి ఆ నా ప్రశంస కూడా లాక్కుంటున్నటువంటి ఆ ఋషి ఎవరు, ఆ ఋషి ఎక్కడున్నాడో తెలుసుకో అని సారథిని పంపించడం జరుగుతుంది. వెతికిరా, అన్వేషించిరా, ఎక్కడుంటాడు అని. సారథి వెళ్తాడు, చూస్తాడు, చాలా అన్వేషిస్తాడు, వెతుకుతుంటాడు, ఎక్కడ దొరకడు. వచ్చి చెప్తాడు దొరకలేదని చెప్పేసి. అప్పుడు రాజు మళ్ళీ చెప్తాడు, ఇటువంటి ఋషులు, మహర్షులు, ఈ మహాత్ములు పెద్ద పెద్ద భవనాల్లో ఉండరు, సుఖ సాధనాల్లో ఉండరు, ఎక్కడో ఏదో కుటీరంలో ఉంటారు, అక్కడ వెతకండి అని చెప్పేసి మళ్ళీ పంపించడం జరుగుతుంది. అప్పుడు సారథి వెతికి పట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ రైక్యుడు ఒక బండి కింద, బండి నిలబెట్టబడి ఉంటుంది, ఎద్దులు పక్కన ఉంటాయి. ఆ బండి నీడ, బండి కింద ఆ బండి నీడ కింద ఉండి రైకుడు గోక్కుంటూ ఉంటాడు, ఏ పని లేనట్టు. అంటే అంతా స్వేచ్ఛగా ఉంటాడనమాట, వ్యస్తంగా ఏమి ఉండడు. దాని అర్థం ఏంటి? మానసికంగా, శారీరకంగా స్వేచ్ఛగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడని అర్థం. అప్పుడు ఆ సారథి ఆ రైకుని గురించి ఆ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఆ సమాచారం అందుకొని ఈ జానశ్రుతి పౌత్రాయనుడు రాజు 600 ఆవులను, ఒక రత్నమాల, అంటే బంగారంతో ఉన్నటువంటి బంగారు రత్నమాలను, తర్వాత అశ్వతరి, అంటే ఒక రకంగా చెప్పంటే కంచరగాడిదల రథం అనేది నిజానికి రథాలలో గొప్పది. దాన్ని అశ్వతరి రథం అంటారు. తీసుకెళ్ళి ఆ ఋషిగా ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి 600 ఆవులు, ఈ బంగారంతో ఉన్నటువంటి ఈ రత్నమాల, తర్వాత ఈ అశ్వతరి, ఈ రథం మీకు ఇస్తున్నాను. ఆ రహస్యం ఏదో చెప్పండి, మా పుణ్యం అంతా మీరు తీసుకుంటున్నారు, నిజానికి మీ వలన ఈ దేశానికి పేరుంది, నా వలన కాదంటున్నారు ఈ హంసలు. వారు అలా చర్చించుకుంటున్నారు. అసలు ఆ రహస్యం ఏమిటి, ఆ విద్య ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి విద్య ఏమిటో చెప్పండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ రైకుడు శూద్రాన్ని సంబోధించడం జరుగుతుంది. రాజుని శూద్రుడు అంటారు, నిజానికి రాజు క్షత్రియుడు కదా. శూద్రాన్ని సంబోధించడం జరుగుతుంది. దాని అర్థం, ఎవరు శూద్రుడు? ప్రలోభాల్లో ఉండి ప్రలోభ పెట్టేవాడు, ఆశలో ఉండి ఆశ చూపేవాడు శూద్రుడు. కొరత ఉన్నవాడు శూద్రుడు, కోరేవాడు శూద్రుడు. నేను కోరడం లేదు, నేను ఆశించలేదు, నాకు అలా అటువంటి ప్రలోభాలు లేవు,
ప్రలోభాలతో నా విద్యను తీసుకోవాలనుకుంటున్నావు, కొనాలనుకుంటున్నావా? ఈ బ్రహ్మ విద్యను కొనాలనుకుంటున్నావు. 600 ఆవులకు, ఆ బంగారు మాలకు, ఈ అశ్వతరి రథానికి నేను అమ్ముడుపోతాను అనుకుంటున్నావా అని చెప్పేసి శూద్ర అని సంబోధించడం జరుగుతుంది. ఈ విషయం మనకు వేదాంత దర్శనంలో కూడా ఈ ప్రసంగం వచ్చింది. ఒకసారి గుర్తు చేసుకోండి. శూద్ర, ఎవరు శూద్రులు? శూద్రుడు ఎవరంటే ఇక్కడ రాజు శూద్రుడు. తాను ప్రలోభాలు ఉన్నాడు, ఆశలో ఉన్నాడు, ఆసక్తుడై ఉన్నాడు. ఈ ఆసక్తి లేని అనాసక్తుడైనటువంటి ఒక ఋషిని పట్టుకొని, మీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను, 600 ఆవులను ఇస్తాను, ఈ అశ్వతరి రథాన్ని ఇస్తాను, రత్నమాలలు, బంగారంతో రత్నమాలను ఇస్తాను, నిష్కమన్నారు దాన్ని అని అంటే, శూద్ర అని సంబోధించకుండా ఏం చేస్తారు? రాజు శూద్రుడు అయిపోతాడు. దాని అర్థం వ్యవహారంతో శూద్రుడు అనమాట. నిజంగా శూద్రుడు ఎవరు ఉండరు పుట్టుకతో. దాని పుట్టుకతో అందరు సమానమే. శూద్రుడు అన కానీ జన్మనాజాతి శూద్ర అంటారు, కానీ పుట్టుకతో ఎవరు శూద్రులు కాదు, ఎవరు బ్రాహ్మణులు కాదు, ఎవరు క్షత్రులు కాదు, ఎవరు వైశ్యులు కాదు. సరిగా అర్థం చేసుకుంటే అందుకే రాజును రైకుడు శూద్రాన్ని సంబోధించడం జరిగింది. తర్వాత మళ్ళీ రాజు వెనక్కి వచ్చేసి మళ్ళీ ఆవులు, రత్నమాల, ఆ అశ్వతరి ఆ రథం కాకుండా తన కన్యను తీసుకెళ్తాడు, తన కూతుర్ని తీసుకెళ్తాడు. అప్పుడు అర్థమవుతుంది రాజుకు చాలా ఆతృత ఉంది, తెలుసుకోవాలని ఉంది అని. ఆ కన్య ముఖాన్ని చూసి, ఎందుకంటే అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నావు, అప్పుడు కూడా శూద్రుని సంబోధించడం జరుగుతుంది. అమ్మాయి ఏంటి అంటే, నాకు ఎటువంటి కామ కోరికలు లేవు, కామాసక్తి లేదు, కానీ ఆ అమ్మాయి యొక్క పరును నిలబెట్టడం కొరకు ఆమె ముఖం చూసి నీకు విద్యను ఇవ్వాల్సి వస్తుంది అని. అంటే దాని అర్థం ఏంటంటే, రాజుకున్నటువంటి ఆ శ్రద్ధను తెలుసుకోవాలని కోరిక ఉంది కాబట్టి. అలా అప్పుడు రైక్యుడు ఉపదేశించడం జరుగుతుంది. ఇది ఇందులో ఉన్నటువంటి విషయం. దీని అర్థం ప్రలోభాల్లో ఉండకూడదు. ఇది అర్థం చేసుకోవాలి. ప్రలోభాలు పనికిరావు. ప్రలోభం ఉన్నవాడు శూద్రుడు అవుతాడనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ధనము కంటే జ్ఞానం గొప్పది, బ్రహ్మజ్ఞానం గొప్పది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఇందులో ఉన్నటువంటి బోధ, ఉపదేశం. తదుహు జానశ్రుతి పౌత్రాయణ షట్శతాని గవాం నిష్కం అశ్వతరీ రథం తదాదాయ ప్రతిచక్రమే తం హ అభ్యువాద. రైక్యం ఇమాని షట్శతాని గవాం అయం నిష్కో అయం అశ్వతరీ రథో ను మా ఏతాం భగవో దేవతాం షాధి యాం దేవతాముపాస్తే యాం దేవతాముపాస్స ఇది. మీరు ఏ దేవతను ఉపాసించి ఇదంతా పొందినారో, శక్తి పొందినారో, దాన్ని దేవతాంశ, ఆ దేవతను మాకు ఉపదేశించండి అని చెప్పేసి జానశ్రుతి అడగడం జరుగుతుంది. అప్పుడు తం హ ప్రత్యువాచ అహ హారే త్వా శూద్ర తవైవా సహ గోభిః గోభిః అస్త్వితి తద్ ఉ హ పునరేవం జానశ్రుతి పౌత్రాయణ. తం హ అభ్యువాద రైక్యం ఇదం సహస్రం గవాం అయం నిష్కో అయం అశ్వతరీ రథం ఇయం జాయా అయం గ్రామో యస్మిన్ ఆస్సే అన్వేవ మా భగవా షాదితి. ఇయం జాయ అంటే ఈ అమ్మాయిని నీకోసం తీసుకొచ్చినాను అంటాడు. అంటే ఇదంతా కూడా ఈ రోజుల్లో చేసే వ్యవహారమే.
అందుకే రాజును శూద్రం సంబోధించడం జరిగింది. తస్యః ముఖం ఉద్గృహణం ఉవాచ ఆజహారే ఇమాః శూద్రా అనేన ఏవ ముఖేన ఆలపయిష్యథ ఇతి తే హా ఏతే రైక్యపర్ణ నామ. ఆ రైక్యుని పేరుతో రైక్యపర్ణం అనే ఒక గ్రామం ఉందని చెప్పారు. రైక్యపర్ణ నామ మహావృషేషు ఎత్ర అస్మా ఉవాస తస్మై హోవాచ. ఈ రైక్యుని పేరుతో రైక్యపర్ణ అనే ఒక గ్రామాన్ని నిర్మించడం జరిగింది. అది మహావృషేష్ అనే దేశంలో లేదా వనంలో వారి పేరుతో, అంటే అంత గొప్ప పేరున్నటువంటి రైక్యుడు అనమాట. రైక్యపర్ణ నామ గ్రామం. రైక్యపర్ణ నామ మహావృషేషు ఎత్ర అస్మా ఉవాస తస్మై హోవాచ. ఎక్కడైతే రైక్యుడు ఉంటాడో అక్కడ దాని పేరు రైక్యపర్ణం అనే పేరు. ఇక రైక్యుడు రాజుకు ఉపదేశం జరుగుతుంది. అధిదైవత అధి ఆత్మ అంటే బ్రహ్మాండం, పిండం రెంటి విషయంలో సంవర్గ విద్యను ఉపదేశం జరుగుతుంది. అంటే ఈ ఏది గొప్పది అంటే వాయువు గొప్పది అనే విషయంలో. బ్రహ్మాండంలో వాయువు గొప్పది, పిండంలో ప్రాణం గొప్పది అనే విషయంలో సంవర్గ విద్య ఉపదేశం జరిగింది. ఇది 3వ ఖండంలో జరుగుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. రేపు ఆ సంవర్గ విద్య అంటే ఏమిటో, దాని యొక్క రహస్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శం శమో. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, మాతాపితలకు, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ, మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు గురువర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు సమర్పిస్తూ, బంధులారా, సాధకులారా, మీ అందరూ కూడా వందనాలు, అభినందనాలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శమో. ఓ 3 సార్లు ఓంకారం చెప్పండి. ఓ శాంతి శాంతి శాంతి.